చిన్నాన శ్రీనివాస, ఈ కలియుగంలోనే మానవుల కన్నా ముందుగా నీకే కళ్యాణం జరుగును. నీ కళ్యాణ సమయమందున నాకు ఏదన్నా కమ్మని కల భోజనం కలిగి పంపిన తండ్రి, కలహంబు లేనిది నా కడుపు నిండదని నీకు తెలుసు. ఓయ్ నారదా కుమార, అదిగో శారదా ఒట్టిని ముక్కోడి మునేశ్వరులు తపస్సు కాబట్టి ఉన్నారట. ఆ తపస్సు ఫలితము ఎవరికి దారవస్తున్నారు చూసి వచ్చేదవా? అలాగే పెద్ద తండ్రి ఇల్లు వచ్చాను. వచ్చి మునీంద్రుని కళ్ళ చూసి ఏమన్నాడు? ఏమన్నారండి? నమో నారాయణ. ఓం నమః శివాయ. నమో నారాయణ. ఓం నమః శివాయ. మనందరవారు నిజముగా ఘోరమైన తపస్సులో ఉన్నాడే. అవును. ఎదురుకుండా వెళ్ళి లేపేందుకు పాపం వచ్చి చెప్పించడమేమో. ఆయన శుభనందున మా చిన్నాన్నగారు నామం చెప్పి పైకి లేపారు కదా. ఓం నమః శివాయ. నమో నారాయణ. నమో నేను త్రిలోక సంచారిని, స్త్రీ బ్రహ్మచారిని. ఈ ముల్లాకాలు తిరుగుతూ నీ పట్నం వచ్చాగనయ్యా. నా పట్టం అంటే వచ్చావు కానీ నా యొక్క పట్ట పరిపాలన ఎలా ఉన్నది నరదా? ఈ పట్న పరిపాలన అంతా బాగానే ఉంది కానీ సందేశం ఏమి నరదా? సందేశం అడుగుతున్నారా మునేంద్ర? మునేంద్ర, మీ పుక్కడ మున్సిపల్ శారదా ఒడ్డిన తపస్సు పట్టారు. అవును. ఈ తపస్సు ఫలితం ఎవరు దారభద్రయ్య? నీ యొక్క సందేశం బాగా అడిగితివి. రామభక్తున్నాడు, శంకర భక్తున్నాడు, విష్ణు భక్తున్నాడు. నాలో మాకేవో అబద్ధాలు వచ్చి ఎవరికి నేరబయ్యాలో తెలియట్లేదయ్యా. మునేంద్ర, మేము గొప్ప అని మీలో మీరే నిర్ణయించుకుంటున్నారే. మిమ్మల్ని పెంచిన వారు ముగ్గురున్నారయ్యా. నన్ను మించిన వారు నగర గొప్పవారు. గగన పర్వతలో ఎవరు నారద? ఎవరు వరకనం నామదయ్య చెప్పము. ఆయనే మొడి శిరసల గలవారు మూడు శిరసల గలవాడు ఎవరు నిర్మించిన వాడు నారద? పరిపోతున్నారు కదా. బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవాడంటివా? నన్ను మించిన వాడంటివా? నాకన్నా పరమంతుడంటివా? ఇంకా ఎవరున్నారో చెప్పము. చెప్పదని గాని నేను చూస్తేనేమో కోపసారి, నేను చూస్తే బ్రహ్మచారి. మునేంద్ర, మీరు కోపం తగ్గించి ఉన్నారనుకో, నేను వచ్చిన పోయినారదా? ఎప్పుడు కూడా నువ్వు సత్యము పలికినచ్చు వత్సవ శంకర స్వామి. పోయినారదా? ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సత్యము పలికినచ్చు. నా దయ అనుగ్రహం నీకే ఉంటుంది. అదే కావాలి మహానుభావ. అది చెప్పదని ఆయనే ఈ అట్టాలాగేశ్వరరావున్నారదా? శ్రీనివాసరావు లేదు, అర్ధనాథీశ్వరుడు. ఓ అర్ధనాథీశ్వరుడు. అర్ధనాథీశ్వరుడు అంటే సగము దేవి సగము శంకరుడు, రెండు రూపాయలు పోలిన వాడు. ఆయనే ఏమన్నారా? కైలాసముల రెండు రూపాయలు గలవారు, ఒక పక్కన దేవి ఒక పక్కన శంకరుడు, రెండు రూపాయల వారు మూడవ శంకరుడు నడిపించిన వాడు అన్నారదా? మరిపోకున్నారదా?
గౌరీ శంకర కనగప్పవాడంటివా నన్మించిన వాడంటివా నగల బలవంతుడంటివా నారద ఇంకా ఎవరున్నారో చెప్పు వైకుంఠపురములు ఎవరున్నారు ఎవరు పాలకడలో పామునే పాముగా మార్చుకున్నారా పాము అంటే బుస్సేమోనందరా ఎప్పుడు మాదిరిగా మీరు ఇవాళ కూడా బండి మీద వెనకాల వచ్చారు కదా మీ బండికి అడ్డంగా వచ్చింది అది బుస్ అది పుష్కుంటే అందరూ ఏంటో ఏమన్నారదా వైకుంఠమున అదృష్టమూర్తి నన్ను పిలిచిన వాడన్నారదా పరిమోగన్నారదా పోయినారదా శాంతిదేవా శాంతి ఏ శాంతి విజయ శాంతి లోనందా ఏ శాంతి జిగేల్ రాని పోయినారదా ఎవరు సంతమంతులో ఎవరు గుణవంతులో నేను వెళ్ళి పరిశీలించవద్దును అప్పటి వరకు కూడా నా యొక్క పట్ట పరిపాలన చూస్తూ ఉండవయ్యా అలాగే మునేంద్ర మీరు వెళ్ళము మీరు వెళ్ళి రమ్ము అదేనా ఆ రమ్ము కాదు ఇలా వెళ్ళి ఎలా రమ్మంటున్నాను ఈ మునేంద్ర గర్వంతో వెళ్తున్నాడు కానీ మా ముగ్గురులో ఏదో ఒక తండ్రి తన గర్వం మనిచ్చేది ఇదైనా స్థాపన కారణం శరణంటేనయ్యా లక్ష్మీవాస శరణంటేనయ్యా శ్రీనివాస మేడి హృదయమ మమ కరుణింపు మేడి హృదయమ మమ కరుణింపు నిర్గమోదయలే ఉన్నవారికి నిర్గమోదయలే ఉన్నవారికి బాలములన్నిటికీ నీవే హరుడు బాలములన్నిటికీ నీవే హరుడు బాలము నీవేనయ్యా శరణినయ్యా లక్ష్మీవాస శరణినయ్యా శ్రీనివాస ఈ ఆలోచన వంకాయ జీడిపప్పుతోటి పొడుపు బాగానే నింది కానీ నేను ఏదో బాబు మెచ్చిన జాగ్రత్త నాయనా ఈ నరుల వారు మునేంద్రుని కంటుపెట్టి అలా పక్కన కలుపుకున్నాడు గోవిందా మునేంద్రుడు గుగ్గులం మీద గుగ్గులం అయిపోతున్నాడు ఈ త్రిముడు లోకాలు త్రిమూర్తుల కంటే గొప్పవారు నన్ను మించిన వారు బ్రహ్మలోకం పోతున్నాడట ఆయన బ్రహ్ముడే పట్టారా కళ్ళ చూసి ఏమన్నాడా ఓయ్ బ్రహ్మ నేను వచ్చానన్నాళ్ళు కొంచెం కోళ్ళు లేకుండా ఎంతకేని విరస్తంలో ఉన్నావయ్యా నువ్వు చూడు బ్రహ్మానికి శాపం పెడుతున్నా నీకు గుళ్ళుండో గోపురాలుండో ఈ మానవులంతా కూడా నా తలరాత ఎలా రాసావా బ్రహ్మ అనేవారే కానీ నీ నిజ స్వరూపానికి ఎవరో బదులు చేయరయ్యా ఇదే నా శాపం నాయనా బ్రహ్మదేవుడికి శాపం పెట్టి కైలాసపట్నం పోతున్నాడట నా మంచి ఏమన్నాడు శంకర అర 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 మాదేవ
నన్ను కొంచెం కూల్ లేకుండా పార్వతి దేవితో ఎంత కీలి విలాసంలో ఉన్నావయ్యా. వేయి శంకరానికి శాపం పెడుతున్నా చూడు. నీకు గుళ్ళు ఉంటాయి, గోపురాలు ఉంటాయి, నిన్ను పూజించే ఈ మానవులు ఉంటారు. కానీ ఆత్మలో లింగాకారానికి పూజలు, నీ నిజ స్వరూపానికి ఎవరు పూజలు చేయరయ్యా. అదిగో ఊరి చివరి ఉంటుంది నీ ఆలయము. ఏ రోజుకా రోజు కట్టె కాలుతుంది. కట్టె కాలని ఎడల నరులు కురలు తీసి నీకు దుప్పు మెదురయ్యా. ఇదే నా శాపం. నాయన శంకరుడికి శాపం పెట్టి వైకుంఠపట్నం పోతున్నాడు. వైకుంఠపట్నం వెళ్ళేసరికి మహావిష్ణువు లక్ష్మీదేవి ఎలా ఉన్నారయ్యా? స్వామియేమో పాండుకు పడగాని గుడుగయ్యా. అయ్యో బాబోయ్ చిత్తముగా చూస్తావా విష్ణువాస, నేను వచ్చానని 4 తెలుగు లేకుండా ఎంత కేలి విలాసంలో ఉన్నావయ్యా. ఓయ్ మీరు మెసేజ్ సిగ్గు లేకుండా ఈ ఆడవారి జత కాళ్ళు పట్టించుకుంటున్నావా? వాళ్ళిద్దరికంటే శాపం పెట్టాను కానీ ఏమ చేతుల్లో చూడవయ్యా. నా ఎడమ కాళ్ళు పాదముతో నీకు బుద్ధి చెప్పుదనయ్యా. అకౌంట్లు ఎక్కువైపోతున్నాయి. వారిద్దరికంటే శాపనం పెట్టాను కానీ నిన్ను నా ఖాళీ పాదముతో నీ బుద్ధి చెప్పేదన్ను. అలాగని మునీశ్వరుడు ఎలా వచ్చినాడయ్యా? మునీశ్వరుడు